హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో తమ్నైల్ చూసారు కదా, ఈ వీడియోలో నేను ఇక్కడ మహారాష్ట్రలో శ్రీమంతం ఎలా జరిగిద్ది, దానికి మేం చేసిన హడావుడి, దాంతో పాటు నా శ్రీమంతం మెమరీస్ కూడా షేర్ చేస్తాను. ఇంతలాగా ఎనర్జెటిక్ గా చెప్పడానికి ఇంట్రో, బికాజ్ నేను బ్యాక్ ఆన్ బ్యాక్ లాంగ్ లెంత్ వీడియోస్ పెడుతున్నా. దానికి తోడు మీరు కూడా అంతే దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకా బాగా అనిపిస్తుంది. ఏదైనా ఎఫర్ట్స్ అనేది కొద్దిగా ఇలా రిజల్ట్ లో కనిపిస్తే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. సో దానికి నా ఈ ఆనందం అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఇట్. సో ఈ వ్లాగ్ అనేది నేను అంతా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నాకు కొద్ది క్లీనింగ్ పని ఉంది. హౌస్ నీట్ గా ఉంటే నేను ఎంత ఆనందంగా ఉంటానో అండ్ నా మైండ్ కూడా అంతే బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ అయితే మొత్తం హౌస్ కూడా క్లీన్ చేసేసుకొని గట్టు ఇవన్నీ పనులు చేసేసుకున్నాను. ఫంక్షన్ యాక్చువల్లీ మా ఇంట్లో కాదు, మాది కూడా కాదు, మా బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ది. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ కొద్ది క్లీనింగ్ అది చేసేసుకుంటే ఇంకా నైట్ ఫంక్షన్ కి వెళ్ళొచ్చి యుక్తికాకి ఫీడ్ చేసి చక్కగా పడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మూవీ ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్టు అనుకొని నేను మధ్యాహ్నమే మొత్తం క్లీనింగ్ చేసి పనంతా చేసేసాను. ఈవెన్ టీ తాగి ఆ గిన్నెలు కూడా వాష్ చేసి మొత్తం A to Z పని అయిపోతే యాక్చువల్లీ నైట్ అయితే నాకు ఇంకా మళ్ళీ డబుల్ వర్క్ అయింది. మళ్ళీ నేను అంతా తుడుచుకొని క్లీనింగ్ వచ్చేసా. బికాస్ వదినాలది కొద్దిగా డెకరేషన్ అది నేను చేయాల్సి ఉన్నాయి. సో అన్ని వాళ్ళని హెల్ప్ తీసుకొని మా ఇంట్లోనే చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ నేను క్లీనింగ్ చేసుకున్నాను. ఇంతకీ ఫంక్షన్ అంటుంది, ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. కాదు, మా ఇంటి బయటే. సో మన వాకిలి కూడా నీట్ గా ఉంటే బాగుంటది అని చెప్పి తుడిసేసి మెలికలు ముగ్గేశాను. ఇలాగ ఎప్పుడైనా సరే నేను మెలకులు ముగ్గేసిన అందరూ దానికి అట్రాక్ట్ అవుతారు. బికాజ్ ఇక్కడ ఓన్లీ డిజైన్స్ లాగా ఇలా వేస్తారు, కానీ మన సైడ్ కదా ఈ కోలం డిజైన్స్ ఇలాంటి ముగ్గులు వేయడం. సో ఎలాంటి స్పెషల్ ఈవెంట్ ఉంటే కన్ఫామ్ గా మన సౌత్ అని చెప్పి పోర్ట్రే చేయడానికి ఇలాగ నేను మెలకులు ముగ్గేస్తాను. ఇంకా లాస్ట్ వీడియోలో చాలా మంది మా హౌస్ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది అని కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ ఆర్గనైజేషన్ అనేది నాకు ఒక థెరపీ లాగా. సో నేను ఎలా ఉన్నాను అనేది చూపించడానికి నా ఇల్లు కూడా దాంట్లో ఒక భాగం. బికాజ్ ఐ లిటరల్లీ లవ్ ఎంత నీట్ గా సర్దుకొని అంత చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను. మీరు అది గుర్తించి కామెంట్ చేయడం అనేది లిటరల్లీ థ్యాంక్ యూ టు ఇట్. సో హౌస్ టూర్ అడుగుతున్నాను కానీ నాకు ప్రస్తుతం చేసే ఉద్దేశం లేదు, కానీ చేస్తాను నిదానంగా షూర్లీ. ఇంకా నేను టీ పెట్టుకొని టీ తాగుతూ, యాక్చువల్లీ నా దగ్గర ఈ గుడ్ వైబ్స్ ది ఉప్టన్ పౌడర్ ఉంది. నేను ఇలాగ పర్పుల్ లో సేల్ ఉందని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని, అది నేను హాల్ కూడా చేశాను. సో ఇప్పుడు నాకు ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలనిపించింది. సో అందుకే ఇంకా ఉప్టన్ ది ఇది పెట్టుకున్నాను. నిజం చెప్తున్నా, నాకు లిటరలీ రివ్యూస్ చెప్పడం ఎక్కువగా ఇష్టం ఉండదు. బికాస్ దాని వల్ల ఎవరో ఒకరు బకరా అవుతారు, దాన్ని టెంప్ట్ అయ్యి నిజంగా ప్రొడక్ట్ బాగుంటే చెప్పడంలో తప్పలేదు, కానీ బాగోకపోయినా డబ్బుల కోసం ప్రమోషన్ అని చెప్పేసి నచ్చదు. అలా చేసిన వాళ్ళు కూడా తప్పని అనను, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. సో ఈ ప్రొడక్ట్ గురించి నేను చెప్పడానికి, ఇది నా డబ్బులతో నేను కొనుక్కున్నాను. అండ్ లిటరలీ త్రూ అవుట్ ద ఫంక్షన్ ఫేస్ ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందో, చాలా బాగా గ్లో వచ్చింది. మెయిన్ గా మేకప్ ఏమో కానీ యాక్చువల్లీ నా ఫేస్ కి ఎక్కువగా మేకప్ సెట్ అవ్వదు. బట్ ఆ రోజు కొద్ది మేకప్ వేసిన నీట్ గా మంచిగా బ్లెండ్ అయింది. నేనేం చెప్తానంటే, ఈ గుడ్ వైబ్స్ ఉప్టన్ పౌడర్ కొనుక్కొని రాసుకోమని చెప్పిన, ఇలా ఫంక్షన్స్ కి వెళ్లే ముందు, ఏదైనా సరే ఫంక్షన్ కి వెళ్లే ముందు ఇంట్లో ఏదైనా ప్యాక్ వేసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని దాని మీద మీరు స్కిన్ కేర్ చేసుకొని మేకప్ చేసుకోండి. నిజంగా గేమ్ చేంజింగ్ అని చెప్పాలి. చాలా మంచిగా ఉంటది. ఫేస్ అనిపించింది చెప్పాను. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయండి అండ్ టేక్ ఇట్ లైట్, డోంట్ టేక్ దాట్ సీరియస్. ఇలా అప్లై చేసుకుంటున్నప్పుడు యుక్తిక లేసింది. ఇంకా లేసిన తర్వాత కొద్ది భయపడిద్ది అనుకున్నాను, కానీ ఏదో మొహం అలా పెట్టింది, కానీ లాస్ట్ కి నవ్వేసింది. దానికి తెలుసు మా అమ్మాయి అని చెప్పేసి. ఇంకా లేచిన తర్వాత మామ్ డ్యూటీస్ ఆబ్వియస్లీ ఏంటి అని అంటే, ఒక చీరప్ లేడీ లాగా పనిచేయాలి, రైమ్స్ పాడుతూ ఇలా చేసి అలా చేసి. అండ్ వాళ్ళ మూడ్ ని చీరప్ చేసేసరికి రోజంతా గడిచిపోద్ది. ఈ ఫేస్ ప్యాక్ నేను అప్లై చేసుకున్నానని కాదు, కానీ నాకైతే వరల్డ్ కప్ విన్ అయినంత ఫీలింగ్ వచ్చింది. ఏదైనా సరే నా కోసం నేను చిన్న పని చేసుకున్నా ఎంత బాగా అనిపిస్తుందో. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను బ్యాక్ పెయిన్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను కూడా. బికాజ్ రిపీటెడ్ గా మనము మనల్ని నెగ్లెక్ట్ చేసుకోవడం వల్లే అలాంటి పెయిన్స్ వస్తున్నాయి. సో ఇది కూడా నేను సెపరేట్ గా కంటెంట్ ఒక వీడియోలో నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చున్నాను. సూన్ పోస్ట్ చేస్తా. ఇక్కడైతే నేను యుక్తికాకి పీనట్ బటర్ తినిపిస్తున్నాను. ఇలాగా బయట ఏదైనా ఈవెంట్స్ ఉంటే నానా ఇంకా నాన్న అచ్చుడు అచ్చుడు నాన్న నాన్న. బయట పని ఏదైనా ఉంది అన్నప్పుడు 1 స్పూన్ పీనట్ బటర్ తినిపిస్తాను. దానివల్ల వాళ్ళ టమ్మీ ఫిల్ గా ఉంటది. అండ్ మోర్ ఓవర్ పీనట్ బటర్ అనేది చాలా బలం, ఎంత మంచిదో హెల్త్ కి. యాక్చువల్లీ ఒక కండిషన్ ఏంటి అని అంటే 1 ఇయర్ ఏజ్ ఉండాలి కంపల్సరీగా. బికాస్ బిఫోర్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఎక్కువగా ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను, కానీ చాలా బాగుంది అండ్ బాగా వర్క్ అవుతుంది కూడా. హంగ్రీ కోలా బ్రాండ్ నుంచి కోకో ఫ్లేవర్ ఆర్డర్ చేశాను నేను. ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్ కావాలనంటే కమెంట్ చేయండి. ఇంకా అన్యాలు కూడా వచ్చారు. సో ఇంకా నేనైతే ఈ బౌల్స్ ని డెకరేట్ చేయడానికి డిఐవై అయితే చేస్తున్నాను చిన్నగా. ఆల్రెడీ నేను షార్ట్స్ లో షేర్ చేశాను, బట్ డీటెయిల్ గా ఈ గేమ్ గురించి చెప్పమని అడిగారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అని అంటే, ఈ గేమ్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళ చేత ఆడిపిస్తారనమాట. బౌల్స్ కింద స్వీట్స్ పెడతారు, 2 బౌల్స్. ఏంటి అని అంటే లడ్డు అయితే అబ్బాయి అని, జిలేబీ అయితే అమ్మాయి అని. సో లేడీస్ దాన్ని తిప్పుతూ తిప్పుతూ ఆ ప్రెగ్నెంట్ లేడీని పట్టుకోమంటారు. సో ఏదైతే పట్టుకుంటారో అది పుడతారన్నట్టు అంటారనమాట. సో 2 to 3 టైమ్స్ ఆడిపిస్తారు. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, కానీ నేను మాత్రం జిలేబీయే పట్టుకున్నాను. సో ఫైనల్లీ నాకు అమ్మాయే పుట్టింది. ఇది నమ్మడం అని కాదు, కానీ అది అయ్యింది, అదే జరిగింది. మేబీ కోఇన్సిడెన్స్ కూడా అవ్వచ్చు. నార్మల్ గా బౌల్స్ పెట్టేసుకోవచ్చు, బట్ నాకు ఈ గ్లాస్ బౌల్స్ ఇచ్చింది వదిన డెకరేట్ చేయమని. ఇంకా దాని మీద స్టిక్ చేస్తే బాగోదు కదా. సో అల్యూమినియం ఫాయిల్ ని చుట్టి పెట్టి ప్లాస్టర్ కి రివర్స్ లో ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ మాక్సిమం మ్యాట్ చేయడానికి యూజ్ చేస్తారు. నా దగ్గర ఉంది, కానీ మ్యాట్ ప్రిపేర్ చేయలేదు, తీసుకున్నాను. అయ్యే యూజ్ చేసి ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్ లో పింక్ అండ్ వైట్ అండ్ బ్లూ అండ్ వైట్ అయితే డెకరేట్ చేసేసుకున్నా. ఇంకా వదినికి నేను బ్యాడ్జెస్ కూడా చేశాను, బేబీ బాయ్ బేబీ గర్ల్ అని. సో అది కూడా నేను షార్ట్ లో పోస్ట్ చేశాను. ఎవరైతే చెక్ చేయలేదో ఆర్ఎల్స్ మిస్ అయిపోయిందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. డీటెయిల్ గా చెప్తూ నీట్ గా అయితే చేశాను. నాకు వేరే వాళ్ళకి ఇలాగా డిఐవై చేసి వాళ్ళ మూమెంట్స్ ని స్పెషల్ చేయడం అంటే ఎంత ఇష్టమో, చాలా అంటే చాలా ఇష్టము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నేను ఏమి చేసుకోను, ఎందుకో తెలియదు. నాకు నా కోసం చేసుకోవడము డిఐవై కానీ ఏదైనా సరే ఇష్టం ఉండదు. వేరే వాళ్ళకి వాళ్ళ మూమెంట్ కోసం చేయాలి అని అంటే ఎక్కలేనంత ఎంతూసియాజం గా ఉంటాను. ఈసారి మాది ఏదైనా ఉన్నా సరే మెయిన్లీ పర్టికులర్ టు అస్ నేను చేయాలనుకుంటున్నాను. స్టాండ్ తీసుకొని మరి చూస్తాను, మీతో కూడా ఆబ్వియస్లీ షేర్ చేస్తాను. నా శ్రీమంతం గురించి చెప్తానన్నాను కదా, నేను 9th మంత్ వచ్చిన తర్వాత శ్రీమంతం చేసుకున్నాను. నేను డెలివరీ అయ్యింది 10th మంత్ వచ్చి 4-5 డేస్ అయిన తర్వాత డెలివరీ అయ్యా. యాక్చువల్లీ నాకు లాస్ట్ డ్యూ డేట్ వచ్చి April 2nd ఇచ్చారు. నేను March 31st అయ్యానమాట. అది ప్లాన్డ్ డెలివరీ. ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను దాని గురించి. సో శ్రీమంతం ఇక్కడే చేసుకున్నాను, ఎవరూ లేరు. మా మదర్ వచ్చారు అప్పుడు నన్ను చూడ్డానికి. ఇంకా మా అత్త వాళ్ళు వచ్చారు, బికాజ్ ఆల్రెడీ 9th మంత్ వచ్చేసింది కదా. డెలివరీ టైమ్ బేబీని కూడా చూసుకోవడానికి ఉండాలి కదా. ఇదంతా మా అత్తాలే నాకు చేశారు, మా అమ్మ అయితే నాకు ఏమీ చేయలేదు. సో అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ కూడా ఉంది అని చెప్పి శ్రీమంతం అయితే చేసుకున్నాము. లిటరల్లీ చిన్నగా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం, కానీ యాజ్ యూజువల్ అన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. సో వాళ్ళ చేతుల మీదుగా నా శ్రీమంతం జరిగింది. నిజం చెప్పాలి అని అంటే వాళ్ళు డెకరేషన్ ఆర్ భోజనాలు వాళ్ళు చూసుకుంటే మిగతాది మేము చూసుకున్నాము. ఇంకా నాకు ఇక్కడ కాస్ట్ కూడా చెప్పాలని ఉంది. శ్రీమంతం నేను ఎంతలో చేసుకున్నాము అని 90 to 100 మెంబర్స్ అయితే వచ్చారు దాంట్లో. అండ్ స్టేజ్ ఇవన్నీ కలిపి
కలిపి ఒక 15,000 అయితే మా శ్రీమంతం అయితే అయిపోయింది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఏదైనా సరే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చాలా తక్కువ కంపేర్ టు మన ఆంధ్ర. సో అది షేర్ చేయాలనిపించింది. యాక్చువల్లీ అరౌండ్ 7 కనుకుంటా ఫంక్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మిగతావి నేను అన్యాలు కప్ చెప్పేసి యుక్తికాని తినిపించి ఫ్రెష్ అప్ చేసేసాను. యుక్తికాకి నేను సేమియా కూడా తినిపిస్తూ ఉంటాను. యాక్చువల్లీ అరౌండ్ 11th మంత్ నుంచి సేమియా స్టార్ట్ చేశాను. మెత్తగా పాలలో ఉడకపెట్టేసుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటది. అండ్ మెయిన్లీ ఏంటి అని అంటే రైస్ కూడా మనము మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న పీసెస్ గా ఉంటది కదా, అలా అయితే ఫీడ్ చేసేసేయగలము. దీనికి చాలా నచ్చింది సేమియా, ఇష్టంగా తింటుంది కూడా. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. సో ఈ శారీ వచ్చేసరికి నా శ్రీమంతానికి వదినోళ్ళు నాకు గిఫ్ట్ చేశారు. సో వాళ్ళ శ్రీమంతానికి కట్టుకున్నాము, మెమరబుల్ గా ఉంటది అని చెప్పి ఈ శారీ అయితే చూస్ చేసుకున్నా. ఆ బ్లౌజ్ ఆల్రెడీ నా మ్యారేజ్ టైం అప్పుడు కుట్టించింది, ఇంకా అది నేను వేసుకున్నాను. ఇంకోటి డెలివరీ అయిపోయిన తర్వాత ఏంటి తెలుసా, మనకి రెడీ అవ్వాలనుకున్నా సరే నిజంగా ఏ క్లాత్స్ మనకి ఫిట్ అవ్వవు. మెయిన్లీ జాకెట్స్. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఎక్కడికక్కడ మెజర్మెంట్స్ అన్ని పోతాయి. ఇది మాత్రం రియల్ ట్రూత్. అనుకుంటారు మదర్ అయిపోయిన తర్వాత ఒకవేళ రెడీ అవ్వాలనుకున్నా సరే ఎంత పెద్ద వర్క్ తెలుసా, ఆ జాకెట్ ని మళ్ళీ కుట్లిప్పుకొని ఇలా చేసుకొని అలా చేసుకొని ఎంత పెద్ద టీడియస్ ప్రొసీజరో. పాతవి ఒకవేళ ఉన్నవే వేసుకోవాలి మళ్ళీ రిపీట్ చేసి అని అంటే నాకైతే చిరాకు వచ్చేసింది. నాకైతే కంఫర్టబుల్ గా డ్రెస్ వేసుకోవాలని ఉంది, లాంగ్ లెంత్ ఫ్రాక్ లాగా. బట్ ఎందుకో ట్రెడిషనల్ గా ఈవెంట్ కదా, సో శారీ కట్టుకుంటే బాగుంటదని మా హస్బెండ్ సజెస్ట్ చేసేసరికి ఈ శారీ కట్టుకున్నాను. తర్వాత అనిపించింది ఎందుకు కట్టుకున్నాను రా బాబు అని. ఇంకేం చేస్తాం, తప్పదు. తర్వాత నేనైతే యుక్తికని లోపలికి తీసుకొచ్చి డిన్నర్ దానికి చెప్పించినప్పుడు ఈ సెట్ అయితే వేసేసుకున్నాను. చాలా తలకే నొప్పిగా అనిపించింది. అండ్ ఈ నెక్ పీస్ అనేది నేను మీషోలో తీసుకున్నాను సంక్రాంతి పీరియడ్ లో. అది ఆల్రెడీ నేను షార్ట్ పోస్ట్ చేశాను. నాకైతే ఈ సెట్ అరౌండ్ 250 రూపీస్ బిలో అనుకుంటా. ఎంత గ్రాండ్ లుక్ ఉంది అంటే అంత బాగుంది, చాలా నచ్చింది. అండ్ యాప్టెడ్ ఫర్ దిస్ అటైర్ ఆల్సో. సో ఫైనల్ గా ఇలా అయితే రెడీ అయిపోయాను. చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. నాకైతే నా లుక్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ మహారాష్ట్రలో శ్రీమంతంకి ఇలా ఉయ్యాల్లో కూర్చోపెడతారు. అండ్ మన సైడ్ హల్దీకి యూస్ చేస్తాం కదా జ్యువెలరీ ఫ్లవర్స్ తో, ఇలాగా శ్రీమంతం కూడా వాళ్ళు ఇలాగే వేసుకుంటారు. తనైతే రియల్ ఫ్లవర్స్ తో చేపించుకుంది. నాకైతే నచ్చింది లుక్. నేనైతే ఇలా ఏం రెడీ అవ్వలేదు. సో మీరు నా పిక్ చూసుంటే లైఫ్ విత్ కిట్టు ప్రొఫైల్ పిక్చర్ అదే అటైర్ నాది. ఎక్కువగా నేను ఏమీ హడావిడి చేయలేదు. ఈవెన్ నేను కొత్త చీర కూడా కట్టుకోలేదు, పాతదే నా పెళ్లి చీరే కట్టేసుకున్నాను. యాజ్ యూజువల్ మనము మదర్స్ అయిన తర్వాత ఎక్కడున్నా సరే మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళు ఏ ఘనకార్యం చేయకుండా. యాక్చువల్లీ అక్కడ స్పీకర్స్ ఉంటే అక్కడ బ్లింక్ అవుతుంది లైట్, అది మాత్రం అక్కడికి వెళ్తూనే ఉంది. నేను దాన్ని తీసుకొని వస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ ట్రెడిషనల్ గా పక్కా మరాఠీ సాంగ్స్ పాడారు విత్ రెస్పెక్ట్ టు మదర్హుడ్. నాకు అర్థం కాలేదు కానీ బట్ వైబ్ అయితే ఎంజాయ్ చేశాను. వదినాలు కూడా ఆ గేమ్ అయితే ఆడారు. అండ్ తను కూడా జిలేబీయే పట్టుకుంది. సో వి ఆల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ ఈస్ అ గర్ల్. బట్ నాకైతే పర్సనల్లీ బాయ్ కావాలి. ఆల్రెడీ మా గ్రూప్ లో అమ్మాయి ఉంది కదా, దాన్ని ఆల్రెడీ పెంపర్ చేస్తున్నారు. అబ్బాయి ఉంటే ఆ మస్తీ ఉంటది కదా. సో ప్రెగ్నెంట్ టైం లో కాదు, ఈవెన్ ఎవరెవరైతే మనకు కావాల్సిన డెలివరీ అయిపోవాలి సరే మనం గెస్సింగ్ గేమ్ ఆడుతూనే ఉంటాము. మీరు అలాగే చేస్తుంటారా? కమెంట్ చేయండి. మెనూ కూడా ఎంత బాగుందో. నాకైతే సింప్లీ వెజ్ ఎంత నచ్చిందో. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే వెజ్ పెడతారు, నాన్ వెజ్ అయితే అస్సలు పెట్టరు. మన వైపు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇంకా చక్కగా మేము డిన్నర్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఆ స్టేజ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ట్రెడిషన్ ఏదైనా శ్రీమంతం గురించి తెలిస్తే కామెంట్ చేసేయండి. బాయ్.